అలా ఊరు ఉమ్మేసిన పెళ్ళం కుమ్మేసిన ఉన్నది అమ్మేసిన ఫుల్లుగా మందేసిన ఊరు ఉమ్మేసిన పెళ్ళం కుమ్మేసిన ఉన్నది అమ్మేసిన ఫుల్లుగా మందేసిన ఉన్న పార్లర్ని పూసేసిన ఊరు వాడంతా తిరిగొచ్చిన మందు వాసనను పసిగట్టిన కడుపు నిండా ఫుల్లుగా కొట్టిన ఊరు వేసిన. నేను ఇట్లా పాడుతుంటే పురుషోత్తం దాస్ సార్ వచ్చి ఏమైనా తాగొచ్చావా అన్నాడు. లేదు సార్ వచ్చినాకనే తాగినా నేను. ఇది చాలా మంది జీవితాల మార్పు జరుగుతున్నటువంటి ఈ యొక్క మీటింగ్. నువ్వు ఇట్లా తాగేసి ఇక్కడ కరెక్ట్ గా మాట్లాడు, ఈ చుట్టుపక్కల ఉండొద్దు అన్నాడు సార్. ఓకే సార్, చుట్టుపక్కల ఉన్నాను, సెంటర్ లో ఉంటాను. మా పక్కన మా తమ్ముడు వచ్చి అన్న నువ్వు షాప్ ఓవర్గా మాట్లాడుతుందా అని లాగాను మా తమ్ముడు సుధాకర్. నేను చేసిన కడుపులో గుర్తుండే బంగాళండి ఇది మక్కకు అన్నాను సార్. ఈడంటే థియేటర్ పడుతుంది అన్నాడు. మరి ఇక్కడ తాగితే ఎంత కదులుతుంది సార్. ఇచ్చేది అసలు ఇంకో విషయం తెలుసా? ఏంటి సార్, జాంబీలో నీళ్లు కలుపుకొని తాగితే హార్ట్ ప్రాబ్లం, విస్కీలో నీళ్లు కలుపుకొని తాగితే ఎవరి ప్రాబ్లమే, రంగులో నీళ్ళు కలుపుకొని తాగితే కిడ్నీల ప్రాబ్లం అండి. అమ్మో ఎంత పని. దీన్ని బట్టి నీకేమవుతుందని చెప్పు రాలేదు సార్. నీళ్ళు చాలా కేజీలో ఉన్నాయి సార్, మూడింటిని ఒక్కడే కలుపుతాను. అందుకనే అది కాదే బాబు, నువ్వు తాగి చనిపోతే నరకానికి పోతున్నావు సార్. మరి ఇప్పుడు ఈ మందు సోడా అందరూ వాడు నరకలేకపోతుంది, మరి క్లాస్ వీళ్ళందరూ వాడు నరకలేకపోతుంది, మరి స్టఫ్ అందరూ వాడు నరకలేకపోతాడు, మరి వీళ్ళందరూ నరకలేకపోతే ఇది అందరికైతే సాధ్యమైంది. నేను ఆయనకి పోతాను. ఇచ్చోడా మద్యపానం ప్రాణానికి హానికరం అన్నాడు. అవును సార్, వాస్తవం సార్. మద్యం మొదలు పెట్టేటప్పుడు మొత్తం తాగు, మధ్యలో పెడితే ప్రాణానికి హానికరం సార్ అన్నాడు. అరే తాగితే నష్టాలమైన నష్టాల్లో సార్ లాభాలు ఉన్నాయి. ఏడు చెప్పాను సార్. తాగి రెండు దొంగలు పడదు సార్ అన్న. ఎందుకు అన్న రాత్రి అంతా వాళ్ళే గోల పెడుతూ ఉంటాడు సార్ అంట. ఒకవేళ దొంగల మాట వాళ్ళకి ఏం తీసుకుపోలేదు సార్ అన్న. ఎందుకన్నా ఉండే మొత్తం వాళ్ళు అనుకుంటా తాగిపోతుంది, ముసలితనం రాదు సార్ అన్న. ఎందుకు వాళ్ళు వచ్చేట పోతాడు సార్ అన్నారు. కళ్ళు దాని కైలాసం చాలా స్వర్గం పోతాడు సార్. మరి మీరు అవుతారా సార్ అని అన్నా. ఏ దాని ఉంటే ఎవరైనా పోతాడు సార్ అన్న. అరే పిచ్చోడు మంచోడు అనే మా ఇంటి పక్క కూడా తాగి చనిపోయాడు అని సార్. సార్ వాడు తాగి చనిపోలేదు, లిక్కర్కి లివర్కి మధ్య జరిగిన పోరాటంలో దయచేసి ఫ్రెండ్స్ ఒకటి చెప్తానా, నేను చెప్పినది అవి వస్తానే కానీ లాభాలేమి కాదు. ఒక విషయం ఒక రెండే విషయాలు చెప్పి పక్క పోతా. నేను వెస్టీజ్కి నేను ఒక రోజు ప్రోగ్రామ్ 40 నుండి 30,000 ఇట్లా వస్తాను. అది నేను ఇప్పుడు సార్ చెప్పాను కానీ సార్ లాస్ట్ ఒకటి చెప్పడం అనిపించింది. నేను బాగున్నప్పుడే నాకు వస్తాయి. నాకు కాలు చేయడం లేకపోతే యాక్సిడెంట్లు ఇంకేమున్నాయో, ఇంకా ఆరోగ్యపరంగా ఇంకేమున్నాయి అనుకో, తర్వాత ఇంకా మారిపోతుంది, నా కుటుంబం అయిపోతుంది. కానీ మన వెస్టింగ్ బిజినెస్ ఇట్లా కాదు. 3 జనరేషన్ ఇన్కమ్. ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. నేను చేస్తా, నా భార్య బాగా చేస్తా ఉంది, నేను చేస్తా ఉన్నా. నా ఇన్కమ్ వచ్చేసి కొద్దిగా ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇంకా రాబోయే రోజుల్లో మంచిగా బాగుంటుంది. ఒకవేళ నాకేమైనా అయిందనుకో, నా పిల్లలు ఆగేవారు, నా భార్య కూడా ఆగేది. నా బిజినెస్ ను మళ్ళీ నా భార్యని మార్చడం అనేది జరుగుతుంది. ఒకవేళ నా భార్యకి ఏమైనా కానీ నా పిల్లలకు మార్చడం జరుగుతుంది. అంటే 3 జనరేషన్ సంబంధించిన ఇన్కమ్ నీ ఏ వ్యవస్థలో కూడా లేదు. కాబట్టి చాలా అద్భుతమైనటువంటి అవకాశం. మీరు ఈ ప్రొడక్ట్ బాగున్నది, ఈ బాగున్నాయని చెప్తే మనకు చాలా గొప్ప అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క ఉద్యోగి కావచ్చు, నిరుద్యోగి కావచ్చు, సగటు మానవులు కావచ్చు, మన కోరికలు మనకున్నటువంటి కళలు సహకారం కావాలంటే అది డైరెక్ట్ సెల్లింగ్. అందులో ది గ్రేట్ వెస్టీజ్. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వెస్టీజ్ బిజినెస్
ముందుకు తీసుకెళ్తూ మీరు ఎట్టి పరిస్థితుల్లో మోమాట పనులు ఇవన్నీ చేయకండి. ఒక అధికారిగా పనిచేసిన వాడు చిన్న తప్పు చేసిన వాడు చెప్తాడు. ఇంకే ఎవరి దగ్గర పనిచేసినా కూడా ఒక యజమాని తిట్టడం జరుగుతూ ఉంది. ఇక్కడ అదే కాదు, కొంతమంది అవమానిస్తున్న తర్వాత అవమానాలే చంద్రబోస్ గారు చెప్పినట్టు గొప్ప ఆయుధంగా గొప్ప విషయంగా మనసుకుని అందరూ ముందుకు పోవాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన దృష్టి లీడర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే రాష్ట్రానికి మన దృష్టి రాష్ట్రానికి ప్రత్యేక కృతజ్ఞతలు సార్. మీరు చాలా బాగా గొప్ప మాట్లాడారు. మా పురుషోత్తమ దాస్ అంటే ఈ రోజు